ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించిన ముఖ్య విషయాలు టక్కున తెలుసుకునే శీఘ్ర సారాంశానికి స్వాగతం. స్టాక్ మార్కెట్లో వేగంగా లాభాలు పొందడానికి ఇది భలే ఉపయోగపడుతుంది, కానీ సరైన అవగాహన లేకపోతే అంతే వేగంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్నొక ఇన్సూరెన్స్ లాగా ఎలా వాడుకోవాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదటిది, ఆప్షన్స్ అనేవి అచ్చం మనం తీసుకునే కార్ ఇన్సూరెన్స్ లాంటివేలేండి. మీకు స్టాక్ ధర పడిపోతుందేమో అన్న భయం ఉందనుకోండి, అప్పుడు కొంత ప్రీమియం అంటే కొంచెం ఫీజు కట్టి పుట్ ఆప్షన్ కొనొచ్చు. అదే ధర పెరిగితే లాభం రావాలనుకుంటే కాల్ ఆప్షన్ కొనాలి. అసలు మీ దగ్గర కారే లేకుండా ఎవరో కారుకి యాక్సిడెంట్ అవుతుందని మీరు ఇన్సూరెన్స్ కొని పందెం వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక్కడ ఆప్షన్స్లో జరిగేది సరిగ్గా ఇదే. ఇక రెండవది, ఇక్కడ కొనేవాళ్లకంటే అమ్మేవాళ్లకే గెలిచే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువ. ఆప్షన్స్ కొనేవారికి కేవలం 33% గెలిచే ఛాన్సుంటే, వాటిని అమ్మేవారికి అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకన్మాట ఏకంగా 67% ఛాన్సుంటుంది. అయితే ఇలా ఆప్షన్స్ అమ్మాలంటే మాత్రం మార్కెట్లో మీకు చాలా ఎక్కువ పెట్టుబడి కావాల్సుమా. అసలు అమ్మేవాళ్లకే ఎందుకు ఎక్కువ ఛాన్స్ అంటారా? ఇక్కడే మన చివరి పాయింట్ వస్తుంది. సమయం ఎప్పుడూ వాళ్లకే అనుకూలంగా పనిచేస్తుంది. ప్రతి ఆప్షన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. గడువు దగ్గరపడే కొద్దీ దాని విలువ వాటంతట అదే తగ్గిపోతుంది. దీనినే థీటా డికే అంటారు. అంటే నిర్ణీత రోజుకి వర్షం పడుతుందని మనం పందెం వేసినప్పుడు ఆ రోజు వచ్చే కొద్దీ మబ్బులు లేకపోతే ఆ పందెం విలువ ఎలా పడిపోతుందో అచ్చం అలాగే అనమాట. కాబట్టి మీరు ఆప్షన్ కొంటే మార్కెట్ మీరనుకున్న దిశలో వెళ్లడమే కాదు, మీరు కట్టిన ప్రీమియంను దాటి మరీ ముందుకు వెళ్ళాలి. దీన్నే మనం బ్రేకీవెన్ అంటాము. సారాంశమేమిటంటే, ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది కేవలం మార్కెట్ ఎటు వెళ్తుందో గుడ్డిగా ఊహించడం మాత్రమే కాదు, సమయాన్ని, ఆ బ్రేకీవెన్ని, ఇంకా రిస్క్ను పక్కాగా లెక్కించి ఆడే ఒక అదిరిపోయే స్ట్రాటజిక్ గేమ్.